స్కూల్స్ ఐక్యత జోహార్ జోహార్ ప్రైవేట్ స్కూల్స్ ఐక్యత ప్రైవేట్ స్కూల్స్ ఐక్యత ప్రైవేట్ స్కూల్స్ ఐక్యత ప్రైవేట్ స్కూల్స్ ఐక్యత రూపారెడ్డి రూపారెడ్డి జోహార్ జోహార్ సొసైటీ ప్రైవేట్ స్కూల్స్ ఐక్యత Private schools ఐక్యత Save the teachers. Save the society. Save the teachers. Save the society. Private schools ఐక్యత Private schools ఐక్యత ఆల్రెడీ ఆ బాబు ఎవరైతే హత్య గురైండో చేసిండో వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ లో వచ్చిండు. ఈ సంవత్సరం వచ్చిండు. వాళ్ళ బిహేవియర్ బాగాలేకుంటే ఈమె ఆల్రెడీ వాళ్ళని స్కూల్కి వెళ్ళి పంపించింది. పంపిస్తే మళ్ళీ పేరెంట్స్ వచ్చి ఒక అగ్రిమెంట్ రాసిచ్చారు. ఇది ఎక్కడ జరిగిందంటే నల్గొండ దగ్గర మల్లెపల్లి జరిగింది, నాగార్జున హై స్కూల్లో. ఎందుకంటే ఆమె పంపించిన తర్వాత మళ్ళీ వచ్చి కాంప్రమైజ్ అయ్యి బాండ్ రాపిచ్చి మళ్ళీ వానికి ఆల్రెడీ అన్ని అలవాట్లేమనే తెలుసు. అయినా దీంతో పాటు ఇంకో 10th క్లాస్ అయిపోయినా కూడా దీంట్లో భాగస్వామి ఉన్నాడు. దీంతో పాటు ఇంకో ఉన్నాడు. అయితే వానికి డ్రగ్స్ అంటే ఈ యొక్క మారక ద్రవ్యాలు ఇంత చెప్తున్నా. సీఎం గారు ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఇట్లా లేకుండే మీరు ఇంతకు మీరు విద్యాశాఖ మంత్రి ఉండి ఈ రోజు ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక ప్రిన్సిపల్ చనిపోతే నీ నల్గొండ జిల్లాలో మంచి మంచి చిస్మార్కాలు మంత్రులు ఉన్నారు. అంత మంత్రి ఉండి ఏం చేస్తున్నావు నువ్వు? నేను విద్యాశాఖ కాపాడుతా. ఏం కాపాడుతున్నావు? మా ప్రైవేట్ స్కూల్ ప్రారంభించినావు. మా ప్రైవేట్ స్కూల్ ఒక ప్రిన్సిపల్ ప్రారంభించినావు. మేము ముందే చెప్తాం, అదే ప్రైవేట్ స్కూల్ కూడా ఒక అవగాహన సమస్య ఇవ్వండి, పోలీసు వాళ్ళతో మాకు అవగాహన ఇవ్వండి అని ఎన్నోసార్లు డిఓకు చెప్తున్నాం. పట్టించుకో, ఏదో నాకు తెలుసు నేను చేస్తా అంటున్నావు. కానీ ఈరోజు ఒక నిర్దాక్ష్యంగా ఆ టీచర్ పాపం స్కూల్ అయిపోయిన తర్వాత వస్తే ఆమె ఇద్దరు కూడా మాస్క్ వేసుకొని ఆ మాస్క్ వేసుకుని ఆ పిల్లల టీచర్ అంటే చాలా షార్ప్ ఉంటుంది. ఆ పిల్లలని పేరు పెట్టి పిలిచింది, అరే అని నేను చంపేస్తామని చెప్పిండు. అయితే ఆమె మాట్లాడుతుంటేనే పటా వాడు పోలీస్ చేసిన వాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చిన వాడు ఇంతకీ బతికి వచ్చిందని చూసిపోయిన వాడు. అంటే ఎక్కడ పోతుంది ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు? అరే ఎందుకోసం? అని మంచి కోసమా చెడు కోసమా? ఈ యొక్క దుర్మార్గాన్ని మేము ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ఇంకా ఎక్కడైనా జరగకూడదు. సీఎం నువ్వు విద్యాశాఖ మంత్రిగా నీవు పనికి రావు, ఇంకా ఎవరికైనా ఇచ్చి దాన్ని కాపాడుకో, లేకుంటే ఇంకా ఎన్నో ప్రాణాలు పోతాయని మేము జిల్లా ప్రైవేట్ స్కూల్ తరఫున మేము కోరుతున్నాం. వాట్సాప్ ఇచ్చి ఇదంతా కరోనా బ్యాచ్, ఇప్పుడు వచ్చిన వాడు కరోనా బ్యాచ్ లో 3 ఏళ్ళు చదువు ఏం చదవలే కనుక ఏదో మీరు వానికి వాట్సాప్ మన ఫోన్లు ఇచ్చి అవి ఇచ్చి మీ ఎవరి ప్రాణం దీనికి కూర్చున్నారు. ఇష్టం ఉంటే చదివియండి, లేకుంటే మీకు అనేక స్కూల్స్ ఉన్నాయి పోండి. కానీ ఇంకోసారి ఈ విధంగా మీరు పిల్లలకు ప్రోత్సహించి ప్రైవేట్ స్కూల్ ఈ విధంగా చేస్తే మేము ఊరుకునేది లేదు. గురువు అంటే ఒక చాలా గొప్పదైన విలువ ఉంది. ప్రపంచంలో గురుస్థానం చాలా గొప్పది. కనుక గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః అన్నారు. ఆ పదానికి ఈరోజు ఏమైంది? ఎవ్వరు కని వినిరగలే ఇట్లా అవుతుందని జరిగింది. కనుక వెంటనే ఆ యొక్క దోషులను శిక్షించాలి. తర్వాత పేరెంట్స్ కూడా తీసుకుపోయి లోన వారేయాలి. మనస్ఫూర్తి రూపా మేడం హత్య అనేది చాలా దారుణకరం విషయము. నిజంగా ఏ టీచర్ కూడా ఏ విద్యార్థి చెడిపోవాలని లేకుంటే విద్యార్థి బాగుపడాలని చెప్పేసి మేడం చేసిన ప్రయత్నానికి ఆ పిల్లోడు బహుమతిగా చంపడం జరిగింది. చాలా దారుణం ఇది.
మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున మేము ఒక డిమాండ్ చేస్తున్నాము. ఏ విధంగా అయితే హాస్పిటళ్లకు రక్షణగా హాస్పిటల్ పైన దాడి చేస్తే ఎటువంటి చర్యలు ఉంటావో అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళ పైన ప్రైవేట్ టీచర్ల పైన దాడి చేస్తే ఆ రకమైన ఒక చట్టం తేవాలని చెప్పేసి ఈ ట్రస్మా నుంచి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రేపు ఈ నిరసనగా జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలకు బంద్ పిలుపునిస్తున్నాము. ట్రస్మా తరఫున రూపా మేడం ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ. నా పేరు ప్రభావతి. నేను శ్రీ చైతన్య స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నాను. నాకు ఈరోజు జరిగినటువంటి సంఘటనను చూస్తే నేను ఒక తెలుగు టీచర్ గా పిల్లలకు మోరల్ వాల్యూస్ నైతిక విలువలు లేవని అనిపిస్తుంది. నాకు ప్రతి ఒక్కరు పాఠాలు చెప్పడం కొద్దిసేపు పక్కకు పెట్టి పిల్లలకు నైతిక విలువలు నేర్పియాలి. సమాజంలో ఎలా బతకాలి, గురువులను ఎలా పూజించాలి, తల్లిదండ్రులతో గౌరవంగా ఎలా ఉండాలి అనే విషయాలు ఒక పీరియడ్ కేటాయించాలని నేను కోరుతున్నాను. ఎప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా పిల్లలకు చదువుతో పాటు చక్కని క్రమశిక్షణ ఇవ్వాలి. మా పిల్లలు తల్లిదండ్రుల కంటే మా దగ్గరనే ఎక్కువ టైం ఉంటారు. మేమైతే చెప్తుంటాం, ఏమని నైతిక విలువల్ని చెప్తూ ఉంటాం, వాళ్ళకి తెలియజేస్తుంటాం, మంచి ఏది చెడు ఏది అని చెప్తుంటాం. కానీ ఈరోజు ఆ విద్యార్థులు చేసిండ్రు. దాన్ని నేను ఏమనుకుంటున్నా అంటే టీచర్లు చెప్పిన నైతిక విలువలు వాళ్ళ మనసులో ఉన్నాయి, కానీ వాళ్ళు ఏదో వ్యసనాలకి లోన్ అయ్యి ఆ విధంగా అన్ని కత్తిపోట్లు ఎవరు చెయ్యరు. టీచర్ చేతి పట్టుకొని రాపిస్తుంది. ఒక్కసారి పొడిచినప్పుడైనా టీచర్ గురించి అతనికి గుర్తుకొస్తుంది, కానీ అతను స్పృహలో లేడు. ఏదో వ్యసనాలకు గురయ్యి టీచర్ని అన్ని కత్తిపోట్లు పొడిచాడని నాకు అనిపిస్తుంది. రూపారెడ్డి గారికి మేము ఆమె యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. నల్గొండ డిస్ట్రిక్ట్ లో జరిగినటువంటి ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ అయిన రూపారెడ్డి గారి మరణం నిజంగా చెప్పాలంటే సొసైటీలో ఏం జరుగుతున్నది అనే దానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అంటే స్కూల్ స్టూడెంట్స్ ఏ లెవెల్ వరకు వెళ్ళిపోతున్నారు అనేది అందరికీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది దీని మీద. ఓన్లీ స్కూల్లో టీచర్ చెప్పడము లేకపోతే అక్కడికి వచ్చే వాళ్ళు చెప్పడమే కాదు, ముందు ఇంటి దగ్గర నుండి అయితే దేనికోసం వెళ్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనేది పేరెంట్స్ నుండి కూడా ఉండాలి. డెఫినెట్గా ఇది అందరినీ బాధపరిచే విషయము. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి సేఫ్టీ లేదు అనేది క్లియర్గా కనిపిస్తోంది. అండ్ స్కూల్లో చదువుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ ఇట్లాంటి వ్యవహారాల్లోకి వెళ్తున్నారు అంటే సమాజం ఎడిపోతుంది. అండ్ మెయిన్ మన హ్యాండ్స్లో ఉన్నటువంటి మొబైల్ నుండి వాళ్ళు ఏవి నేర్చుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయము. సో ఏవి ఖండించాలో అవి అందరి బాధ్యత కూడా. ఇదేదో ఒకరి బాధ్యత, మాకు సంబంధం లేదు, లేకపోతే కొంతమంది వరకే రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అనేది కాదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి. అండ్ ఆల్సో ప్రైవేట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, అలానే గురువుల్ని ఏ విధంగా అంతకు ముందు ఉన్న సమాజం దృష్టించిందో ఇప్పుడు వాళ్ళ విలువలన్నీ కూడా ఎట్లా తగ్గిపోతున్నాయి అనే దానికి ఒక ఉదాహరణ అనమాట. గురువు ఏమైనా దండిస్తే చాలు వచ్చేస్తారు పేరెంట్. ఎందుకు దండిస్తారు గురువు అనేది తెలియని పరిస్థితి అనమాట అయిపోయింది పేరెంట్స్ నుండి కూడా. సో పేరెంట్స్ మా నుండి మేము చెప్పేది ఏంటి అంటే పేరెంట్స్ డెఫినెట్గా ఆలోచించాల్సిన విషయము, ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నారు. ఎస్, డెఫినెట్గా నిందితులను అయితే వదిలిపెట్టకూడదు. మైనర్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు ఇట్లాంటి ఆలోచనలకు వెళ్తున్నారు అంటే ఏం ఆలోచిస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు. సో అందరి బాధ్యత ఇది. నిందితుల్ని డెఫినెట్గా శిక్షించాలి. అండ్ ఇట్లాంటివి రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. చూస్తున్న అవి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది అదే చెప్తున్నాను. చిన్నప్పటి నుండి వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎస్ డెఫినెట్గా చూడాలన్నమాట. తల్లిదండ్రుల బాధ్యత అంటే మేము స్కూల్లో డబ్బులు కట్టేస్తున్నాము, అంతా స్కూల్ది రెస్పాన్సిబిలిటీ లేకపోతే టీచర్ది రెస్పాన్సిబిలిటీ అని వదిలేస్తే కుదరదు. ఎందుకంటే ఇంటి దగ్గర మోస్ట్ ఆఫ్ ది టైం ఇవే చూస్తున్నారు. పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్, సో వాళ్ళకి టైం ఉండదు. ఏం చేస్తున్నారు అనేది కొంచెం కూడా అబ్జర్వ్ చేయట్లేదు అనమాట. ఆ సూపర్విజన్ లేకపోవడం వల్లనే చిన్నప్పటి నుండి కూడా ఆ ఆలోచనలు డెవలప్ అవుతాయి. ఏదో సడన్ గా ఒక్కరోజు జరిగేది కాదు అది. డెఫినెట్ గా చిన్నప్పటి నుండి వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ అయితే రెస్పాన్సిబుల్ గా ఇంటి దగ్గర నుండి మొదలవ్వాలి. ఈ సంఘటన చూస్తుంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని మహాకవి అందశ్రీ గారు అన్నట్లుగా ఈరోజు మనిషి మాయమైపోతున్నాడు, రాక్షసత్వం రాజ్యం వెళ్తుంది. చిన్న చిన్న పిల్లలు కూడా ఇంత క్రిమినల్స్గా తయారై ఒక గురువు, దైవం కంటే తల్లిదండ్రుల కంటే గొప్ప అయిన గురువును దారుణంగా రాక్షసంగా హత్య చేయడం అనేది
చాలా రాక్షస కార్యక్రమం. ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. చిన్న చిన్న పిల్లలకు గంజాయి డ్రగ్స్ అందకుండా, అందుబాటులో లేకుండా, సెల్ ఫోన్లు అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవాలి. దానికి తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతటి దారుణమైన చర్య ఇంకోసారి జరగకుండా, పునరావృతం కాకుండా ప్రభుత్వం చాలా కఠినంగా వివరించాలి. వెంటనే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నిందితులను వాళ్ళు బాలలైనా సరే వాళ్ళ హత్య, వాళ్ళ దారుణమైన పద్ధతి చూస్తుంటే ఒక క్రిమినల్స్గా, ప్రొఫెషనల్ క్రిమినల్స్గా, వృత్తిపరమైన క్రిమినల్స్గా చేశారు కాబట్టి వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకొని మళ్ళీ ఇంకెక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈరోజు జిల్లా ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ ర్యాలీని మేము అభినందిస్తూ మద్దతిస్తూ తల్లిదండ్రుల అగౌరవంగా సమాజానికి అవగాహన లేదు, తల్లిదండ్రులకు అవగాహన లేదు. విద్య అంటే ఏంది, అందులో గురువు పాత్ర ఏంది, టీచర్ పాత్ర ఏంది, వాళ్ళు దేనికోసం దండిస్తారు? మన పిల్లల భవిష్యత్తు కొరకే కదా. మన పిల్లల భవిష్యత్తు కొరకే వాళ్ళు చిన్న చిన్న శిక్షలు వేస్తారు. దాన్ని ప్రోత్సహించాలి. మన పిల్లలకు కూడా మనం చెప్పుకోవాలి, మనం మీ కొరకే టీచర్స్ ఉన్నారు. ఆ టీచర్స్ ఏమైనా అన్నా కానీ మీ కొరకే చెప్తారు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి టీచర్లను ఒక దైవంగా మీరు పూజించాలి, గౌరవించాలి. వాళ్ళను మీరు అగ్రస్థానంలో మీ హృదయంలో గౌరవించాలని చెప్పి చిన్నప్పటి నుంచే పిల్లలకు వాళ్ళకి ఆ విధంగా పిల్లలకు బోధించాల్సిన అవసరం తల్లిదండ్రుల అవగాహన రహితం వల్ల ఈ విధంగా అవుతున్నది. కాబట్టి అవగాహన అనేది చేయాలి. ప్రభుత్వమే అవసరం వస్తే వాళ్ళందరూ కూడా సదస్సులు పెట్టి అవగాహన కలిగించాలి. పిల్లల విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో పిల్లల తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ ప్రభుత్వాలను చూస్తుంటే ఒక్కోసారి హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడనో అడవుల్లో దండకారణ్యంలో ఉన్న నక్సల్స్ను, మావోయిస్టులను పట్టుకోగలుగుతారు. హైదరాబాదు మిగతా పట్టణ నడివీధుల్లో ఉన్న డ్రగ్ స్మగ్లర్స్ను, ఆ వ్యాపారస్తులను, ఆ పెడ్లర్స్ను పట్టుకోలేరా? అంటే ఇక్కడ చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా 24 గంటల్లో ఈరోజు ఈ స్మగ్లింగ్ చేసిన ఈ గంజాయి డ్రగ్స్ వీటి మారక ద్రవ్యాలను అమ్ముతున్న వాళ్ళను 24 గంటలు అందరినీ లోపలేయచ్చు. అట్లా కఠినంగా వ్యవహరించి ఉక్కుపాదం మోపితే గానీ ఇట్లాంటి సమస్య మనలా పునరావృతం కాకుండా